according to which rule no pensioner shall be entitled to commute his pension again on the ground that the commutation pension has been restored to him. ఒక పెన్షనరు కమ్యూటేట్ చేసిన తర్వాత ఆ పెన్షన్ 15 years తర్వాత రీస్టోర్ అవుతుంది. రీస్టోర్ అయిన తర్వాత మళ్ళీ రీకమ్యూట్ చేసుకునే అవకాశం లేదు అని చెప్తున్న రూల్ ఏంటి? రూల్ నెంబర్ 18 ఆఫ్ ఏపీ సిపి రూల్స్ 1944. When loss of public money, stores or other movable, immovable property has occurred or that a serious account irregularity has been committed, come to the notice of any government servant, he should immediately inform. ఆఫీస్లో పబ్లిక్ మనీ లాస్ అయినా, స్టోర్స్లో లేదా ఇతర మూవబుల్ ప్రాపర్టీలో కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కానీ ఇది సీరియస్ అకౌంట్ ఇర్రెగ్యులారిటీ ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి అని హెడ్ ఆఫ్ ది ఆఫీస్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. ద ఇంటీరియర్ రిలీఫ్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఆన్ ద సర్వీస్ పెన్షన్ ఆఫ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ కేస్ వెన్ ఎంప్లాయీస్కి ఇచ్చేదేమో డీనెస్ రిలీఫ్ అంటాము, పెన్షనర్కి ఇచ్చేదేమో ఇంటీరియం రిలీఫ్ అంటాము. ఎప్పుడు సర్వీస్ పెన్షనర్కి ఇంటీరియం రిలీఫ్ ఆపివేయబడుతుంది. ద పెన్షనర్ ఈజ్ రీఎంప్లాయిడ్. ఆ పెన్షనర్ మళ్ళీ ఏదైనా ఉద్యోగం పొందినప్పుడు అక్కడ డిఏ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఇంటీరియం రిలీఫ్ని ఎవరు? హూ విల్ అపాయింట్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగ్ని నియమించేది ఎవరు? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 148 అనుసరించి భారత రాష్ట్రపతి కాగ్ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ సపరేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఫర్ ఈచ్ స్టేట్. కన్సాలిడేట్ ఫండ్ని రాష్ట్రాలకు, ప్రతి రాష్ట్రానికి సపరేట్గా ఉండాలని చెప్పే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ నెంబర్ 266. ఆర్టికల్ 267 కంటింజెన్సీ ఫండ్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 268 డ్యూటీస్ లెవీడ్ బై ద యూనియన్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ది స్టేట్స్. అంటే డ్యూటీస్ అంటే ట్యాక్సెస్ యూనియన్ కలెక్ట్ చేసి ఏదైతే కలెక్ట్ చేస్తుందో దానికి సంబంధించి ఇందులో ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 269 ట్యాక్సెస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ద యూనియన్ బట్ అసైన్ టు ద స్టేట్స్. ఇది కేంద్ర ప్రభుత్వమే పన్నుల్ని వసూలు చేస్తుంది, రాష్ట్రాలకు ఇస్తుంది. ఇది 267 ఆర్టికల్, 268 ఆర్టికల్, 269 ఆర్టికల్ చెప్తుంది. 266 సపరేటెడ్ కన్సల్ట్ ఫండ్ గురించి చెప్తుంది. The pay and allowances of the comptroller and auditor general, the pensions, etc. payable to the retired COG shall be charged upon. రిటైర్డ్ అయిపోయిన కాగ్ యొక్క పెన్షన్, ఇతర బెనిఫిట్స్ అన్ని ఎక్కడి నుంచి ఇస్తారు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తారు. ఆల్ ద అడ్వాన్సెస్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ టూర్స్ టేకెన్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ షాల్ బి అడ్జస్టెడ్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ జర్నీ ఆర్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఆర్థిక సంవత్సరం ముగిసిపోయిన తర్వాత, అంటే మార్చి 31 నాటికి ముగిసిపోయిన తర్వాత ఎంతకాలంలోపు ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇతర దానికి సంబంధించినవి కానీ చెల్లించాలి? ఏప్రిల్ 30 లోపు చెల్లించాలి. పెరిషబుల్ ఆర్టికల్స్ సచ్ యాజ్ ఫ్రూట్స్, ఫిష్, ఫుడ్ స్టఫ్, న్యూస్ పేపర్, జర్నల్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద purview of stationery and stores purchase department under which article of APFC. పెరిషబుల్ నాశనం అయిపోయే ఆర్టికల్స్ అంటే త్వరగా పాడైపోయాయి, ఫ్రూట్స్ కానీ, ఫిష్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఇవన్నిటిని స్టేషనరీలు, స్టోర్స్ నుంచి మినహాయింపు చేసిన ఆర్టికల్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ 123 ప్రకారం దీన్ని ఈ ఫ్రూట్స్ని, ఫిష్ని పెరిషబుల్ ఆర్టికల్స్ని చేర్చారు. 125 ఆర్టికల్లో రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నింగ్ ద పర్చేజ్ ఆఫ్ స్టోర్స్లో ఏమేమి కొనాలి అనే రూల్స్ సంబంధించి ఆర్టికల్ ఏపీ ఫైనాన్స్ కోడ్ 125 ప్రకారం చెప్తారు. 123 క్లైమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ స్టోర్స్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్. ఇతర దేశాల నుంచి వచ్చినవి కానీ లేదా డ్యామేజ్ అయిపోయిన క్లైమ్స్కి సంబంధించి ఏపీఎఫ్సి 132లో చెప్తారు. ఇన్స్పెక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద స్టోర్స్ 139లో ఉన్నాయి. ఏపీ ఫైనాన్స్ కోడ్ 123 ప్రకారం అథారిటీస్ కాంపిటెంట్ టు పర్చేజ్ స్టోర్స్ ఉంటుంది. ఇందులోనే పెరిషబుల్ ఆర్టికల్స్, నాన్ పెరిషబుల్ ఆర్టికల్స్ ఇక్కడ మెన్షన్ చేయబడి ఉన్నాయి.
ఆర్టికల్ 149 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 149 ఏం చెప్తుంది? డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ది కాగ్ దాని గురించి చెప్తుంది. ఇన్ 7-tier head of account structure, a detailed head and sub-detailed head are represented by how many digits? 7-tier heads అంటే మనకి మీకు చూపిస్తాను. దానికి సంబంధించి అందులో డీటెయిల్ హెడ్ ఎన్ని అంకెలు ఉంటాయి, అలాగే సబ్ డీటెయిల్ హెడ్లు ఎన్ని అంకెలు ఉంటాయి అన్నారు. డీటెయిల్ హెడ్లో 3 ఉంటాయి, అలాగే సబ్ డీటెయిల్ హెడ్లో కూడా 3 అంకెలు ఉంటాయి. చూడండి, మేజర్ హెడ్, సబ్ మేజర్ హెడ్, మైనర్ హెడ్, జనరల్ సబ్ హెడ్, డీటెయిల్ హెడ్, సబ్ డీటెయిల్డ్ హెడ్. 1, 2, 3, 4, 5, 6, 7 7-tier అకౌంట్స్ అంటారు దీన్ని. సెకండ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అని అంటారు. ఇందులో డీటెయిల్ హెడ్, సబ్ డీటెయిల్ 0, 1, 0, 0, 1, 1 ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ ఇది శాలరీస్ టు హై స్కూల్ హెచ్ఎంస్కి వచ్చే, హై స్కూల్ సెకండరీ స్కూల్లో పనిచేసే టీచర్స్కి శాలరీస్ ఇచ్చే అకౌంట్ అనమాట ఇది. ఇందులో డీటెయిల్ హెడ్, సబ్ డీటెయిల్ హెడ్ 3 అంకెల చొప్పున ఉంటాయి. 7-tier అంటే ఎన్ని ఒకసారి అడుగుతాడు, అకౌంట్ హెడ్లో ఎన్ని స్ట్రక్చర్లో ఎన్ని టైర్స్ ఉంటాయని అడుగుతారు. అప్పుడు 7 tiers అని మనం మెన్షన్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ విచ్ పారా ఆఫ్ ది ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్. ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ 13.11 ఆర్టికల్ 13.1 సెక్షన్లో ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్లో ఉంటాయి. ద హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ నోన్ యాజ్, రైల్వే డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ని ఏమని పిలుస్తారు? ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అని ఆ హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ని అంటారు. ఆల్ స్టోర్స్ షుడ్ బి వెరిఫైడ్ పీరియాడికలీ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్. అన్ని స్టోర్స్ని సంవత్సరంలో ఎంతకాలానికి ఒకసారి ఎంతకాలంలో వెరిఫై చేయాలని అడుగుతున్నారు. వన్స్ ఇన్ ఇయర్, సంవత్సరానికి ఒకసారైనా కనీసం ఆల్ స్టోర్స్ని వెరిఫై చేయాలి. ఇది ఏపీ ఫైనాన్స్ కోడ్ రూల్ నెంబర్ 143, 144 ఇందులో ఉంది వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్ సంబంధించి. నో క్లైమ్ ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్టర్ ద పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద క్లెయిమ్ హ్యాస్ ఫాలెన్ డ్యూ. ట్రావెలింగ్ అలవెన్స్ని ఎంతకాలం తర్వాత క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. 3 months దాటితే ట్రావెలింగ్ అలవెన్స్ని క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. A government servant who is transferred may be allowed to draw an advance of pay on transfer at his new station within. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వేరే కొత్త ప్రదేశం ట్రాన్స్ఫర్ చేస్తే అడ్వాన్స్గా పే డ్రా చేయొచ్చా? ఎంతకాలంలోపు డ్రా చేయొచ్చు? ఏ మంత్ ఆఫ్ హిజ్ అరైవల్, ఆయన వచ్చిన తర్వాత 1 నెలలోపు అడ్వాన్స్ని అడ్వాన్స్ ఆఫ్ పేని డ్రా చేసే అవకాశం ఉంటుంది. The following department is responsible for the assessment of revenue on account of water supplied from any irrigation tank in its charge to a town, mill or plantation, etc. ఒక చోట ఎక్కడైనా ఉంటే ఇరిగేషన్ కానివ్వండి లేదా మిల్స్ కానివ్వండి, ప్లాంటేషన్ సంబంధించి అసెస్మెంట్ రెవెన్యూని ఎవరు చేస్తారు అని అడుగుతున్నారు. ఎవరిది బాధ్యత అని. పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ది బాధ్యత, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారిది ఈ బాధ్యత. Distinction between plan and non-plan expenditure is removed from which financial year? ప్లాన్ అంటే ప్రణాళిక శాసనసభలో శాసనమండలిలో బడ్జెట్ ప్రకటన ఆమోదించబడింది. తర్వాత ఆమోదించబడిన ఎక్స్పెండిచర్ సంబంధించి ఇది అడుగుతారు. దీన్ని 2017-18 నుంచి ఈ నాన్ ప్లాన్ అలాగే ప్లాన్ ఎక్స్పెండిచర్ని తీసేశారు 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి. The work of audit in relation to regularity is of a quasi-judicial character. The work of audit అనేది quasi-judicial characterగా చెప్తారు. Under which rule non-royal certificate should be enclosed to the arrear bill. ఏ రూల్ ప్రకారం నాన్-రాయల్ సర్టిఫికేట్ని బిల్కి అటాచ్ చేయాలి? సబ్ రూల్ ట్రెజరీ రూల్ 16, సబ్ రూల్ 16 అనుసరించి ఈ నాన్-రాయల్ సర్టిఫికేట్ని అటాచ్ చేయాలి. సబ్ డీటెయిల్డ్ హెడ్ కోడ్ ఈజ్ అసైన్డ్ ఫర్ ఇంటర్నెట్ ఛార్జెస్. సబ్ డీటెయిల్డ్ హెడ్
కోడ్ ఈజ్ అసైన్డ్ ఫర్ ఇంటర్నెట్ ఛార్జెస్ డ్రా చేయాలంటే ఏ సబ్ డీటెయిల్డ్ హెడ్ని ఉపయోగిస్తారు? 138 సబ్ డీటెయిల్డ్ హెడ్ 138ని ఉపయోగిస్తారు. ఏ సెక్యూరిటీ డిపాజిట్ టేకెన్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ షుడ్ బి రిటైన్డ్ ఫర్ అట్లీస్ట్ డాష్ ఫ్రమ్ ద డేట్స్ హీ వెకెట్ హిస్ పోస్ట్. ఆ సెక్యూరిటీ డిపాజిట్స్ని అంతలోపు సర్వెంట్ దాన్ని రిటైన్ చేయాల్సి ఉంటుంది. 6 నెలల్లోపు ఆయన ఆ ప్లేస్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ పోస్ట్ని వెకెట్ చేసిన తర్వాత 6 నెలల్లోపు ఆ సెక్యూరిటీ డిపాజిట్ రిటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఏ పీరియాడికల్ ఇంక్రిమెంట్ ఈజ్ క్లైమ్డ్, ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మ్ షెల్ బి అటాచ్డ్ టు ద బిల్. ఏ ఎంప్లాయీకైనా ఉద్యోగికైనా ఇంక్రిమెంట్ బిల్ క్లెయిమ్ చేసేటప్పుడు ఏ ఫామ్ని అటాచ్ చేయాలి? ఏపీటీసీ నెంబర్ 49ని అటాచ్ చేయాలి. ఏపీటీసీ 47 దేనికి ఉపయోగిస్తాము? శాలరీస్, పే, అలవెన్సెస్, డిఏ, అలాగే ఇతర అలవెన్స్, యాంట్రీ పెన్షన్, ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్కి ఏపీటీసీ 47 ఉపయోగిస్తాం. రెగ్యులర్ శాలరీ దీనికి ఉపయోగిస్తాం. ఏపీటీసీ 48 యాబ్సెంట్ స్టేట్మెంట్ బై డీడీఓ, అంటే ఎవరు లీవ్లో ఉన్నారు, డిప్యుటేషన్లో ఉన్నారు, సస్పెన్షన్లో ఉన్నారు, దానికి సంబంధించి ఉంటే దాన్ని ఆ నెలలో ఏపీటీసీ 48ని డీడీఓ జడ్జ్ చేయాలి. ఏపీటీసీ 52 ఎల్టీసీ డ్రా చేసే సందర్భంలోనూ, ఎల్టీసీ ట్రావెలింగ్ అలవెన్స్ డ్రా చేసే సందర్భంలోనూ 52 ఉపయోగించాలి. ఇంక్రిమెంట్ వచ్చేటప్పుడు పీరియాడికల్ ఇంక్రిమెంట్ డ్రా చేసేటప్పుడు ఏపీటీసీ 49ని అటాచ్ చేయాలి. మేజర్ వర్క్ మీన్స్ ఏ వర్క్ విచ్ క్రియేట్స్ టు ఫిక్స్డ్ అసెట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎస్టిమేట్ కాస్ట్ ఆఫ్ విచ్ ఎక్సీడ్. మేజర్ వర్క్ అంటే ఎంత ఎస్టిమేషన్ కాస్ట్ దాటినవని మేజర్ వర్క్గా దాటిన వాటిని చెప్తాము అన్నది. 25 లక్షలు దాటిన వర్క్ని మేజర్ వర్క్గా, 25 లక్షల వర్క్ దాటిన దాన్ని మేజర్ వర్క్గా చెప్తాము. ఏ అమౌంట్ ఆఫ్ పెన్షన్ పేయబుల్ ఫర్ ద డే ఆఫ్ పెన్షనర్స్ డెత్. పెన్షనర్ చనిపోయిన రోజు ఆ రోజు కూడా పెన్షన్ ఎలా ఇస్తారు? ఫుల్ పెన్షన్ ఇస్తారు. ఆ రోజు కూడా ఫుల్ పెన్షన్ ఇస్తారు. ద 7-tier head account, that 7-tier head of account structure, minor head is represented by how many digits code? అక్కడ మనం సబ్ డీటెయిల్డ్ హెడ్, అలాగే సబ్ డీటెయిల్డ్ హెడ్, డీటెయిల్డ్ హెడ్, సబ్ డీటెయిల్డ్ హెడ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడిగారు అక్కడ బిట్లు. అక్కడ 3 అని చెప్పాం. ఇక్కడ మైనర్ హెడ్ అడుగుతున్నారు. మైనర్ హెడ్లో కూడా 191 అంటే 3, ఇక్కడ ఎగ్జాంపుల్గా 191 చెప్పాను, 3 డిజిట్స్ ఉంటాయి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షుడ్ బి షోన్ సెపరేట్లీ ఇన్ ద బడ్జెట్. ఆర్టికల్ 202 ప్రకారం రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రెండింటిని సపరేట్గా బడ్జెట్లో చూపించాలి. ఆర్టికల్ 202 ప్రకారం. 203 ప్రకారం ప్రొసీజర్ ఇన్ లెజిస్లేచర్ విత్ రెస్పెక్ట్స్ టు ఎస్టిమేట్కి సంబంధించి ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి. అప్రోప్రియేషన్ బిల్స్కి సంబంధించి ఆర్టికల్ 204 ప్రకారం, అలాగే సప్లిమెంటరీ, అడిషనల్ ఆర్ ఎక్సెస్ గ్రాంట్కి సంబంధించి ఆర్టికల్ 25 ప్రకారం బడ్జెట్లో చూపిస్తారు. ఎక్స్పెండిచర్ ఆన్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఆఫ్ ఆల్ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ షాల్ బి క్లాసిఫైడ్ అండర్. ఆ రిపేర్స్ అలాగే నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అంటే గవర్నమెంట్ పనికి సంబంధించిన బిల్స్ అని సంబంధించి ఏ క్లాసిఫికేషన్లో పెడతారు? పబ్లిక్ వర్క్స్ క్లాసిఫికేషన్లో పెడతారు. ఇన్ విచ్ ఫార్మ్ ద శాంక్షనింగ్ అథారిటీ షాల్ మెయింటైన్ ఎ రిజిస్టర్ ఆఫ్ పర్మనెంట్ అడ్వాన్సెస్ విచ్ విల్ బి స్క్రూటినైజ్డ్ బై ది అకౌంట్ జనరల్ డ్యూరింగ్ ద లోకల్ ఆడిట్. లోకల్ ఆడిట్ జరిగేటప్పుడు ఏ రిజిస్టర్లో ఏ ఫామ్ని ఈ అడ్వాన్సెస్ని స్క్రూటినైజ్ చేయడానికి ఏ ఫామ్లో రాయాలి? ఫామ్ నెంబర్ 27లో పెట్టాలి. ద రేట్ ఆఫ్ మెడికల్ అలవెన్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు ద పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఫ్రమ్ 2000 to 300 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. పెన్షనర్స్కి కానీ అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్కి కానీ మెడికల్ అలవెన్స్ని 200 నుంచి 300 రూపాయల వరకు పెంచారు. ఎప్పటి నుంచి పెంచారు? 1/2/2015 నుంచి పెంచారు. ఇది జియో నెంబర్ 189 31/12/2015. 31/12/2015 వచ్చిన ఈ జియోని అనుసరించి 189 జియో నుంచి 1/12/2015 నుంచి ఫ్యామిలీ పెన్షనర్కి మెడికల్ అలవెన్స్ని 300 రూపాయలుగా 200 నుంచి 300కి ఎన్హాన్స్ చేశారు. ద సెక్టార్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండర్ రెవెన్యూ రిసిప్ట్స్ విల్ హ్యావ్. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏముంటాయి? ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్,
అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూగా చెప్తారు. A government employee who retired before completing 10 years of service and after completion of 5 years of service is eligible for. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే, లేకపోతే 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే అతనికి ఏం వస్తుంది, అతను దేనికి ఎలిజిబుల్గా ఉంటాడు, అతను సర్వీస్ గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీగా ఉంటుంది. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిడక్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ ద శాలరీ ఆఫ్ any government servant at the time of making payment receipts with పేమెంట్ చేసే బాధ్యత ఎవరిది, డిస్బర్సింగ్ ఆఫీసర్ది. ఇన్కమ్ ట్యాక్స్ని గవర్నమెంట్ సర్వెంటు దాన్ని డిడక్ట్ చేసి చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే డిస్బర్సింగ్ ఆఫీసర్ది. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెడైట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ and schemes from the funds of the CASDS and matching grant share of the states to the CAS, the following type of PD accounts introduced with effect from. ఎక్స్పెండిచర్ని చేయడానికి వివిధ ప్రోగ్రాంలు ప్రభుత్వ పథకాన్ని అమలు చేయడానికి ఏ పీడీ అకౌంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది 14/8/2019 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని గ్రీన్ ఛానల్ పీడీ అకౌంట్గా చెప్తారు. The expenditure major heads on revenue accounts are classified to how many sectors? Revenue accounts-లో మేజర్ హెడ్స్గా ఎన్ని ఉన్నాయి? 4 మేజర్ హెడ్స్ ఉన్నాయి. Pensioner especially exempted from personal appearance by the government for payment of pension or పెన్షనర్స్ని కోర్టుకి ఫిజికల్గా ఎగ్జామ్షన్ అయ్యే అవకాశం లేని పరిస్థితి ఉంది. దీన్ని ఏ కారణాలతో చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. అంటే అపియరెన్స్కి ఎగ్జామ్షన్ కోరవచ్చు. ఏ సందర్భంలో ఎగ్జామ్షన్ కోరవచ్చు? ఉమెన్ హూ ఆర్ నాట్ అకస్టమ్డ్ టు అపియర్ ఇన్ పబ్లిక్లో రావడానికి ఇష్టపడినప్పుడు, పెన్షనర్ బ్యాడ్లీ ఇల్నెస్, బాడీ ఇల్నెస్, పెన్షనర్ అనేబుల్ టు అపియర్ బికాస్ ఆఫ్ బాడీలీ ఇన్ఫర్మిటీ, శరీరం సహకరించినప్పుడు పెన్షనర్ ఎగ్జామ్షన్ కోరవచ్చు. ద డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద రిసిప్ట్స్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ కాల్డ్ బడ్జెట్ ఎస్టిమేషన్స్. బడ్జెట్ ఎస్టిమేషన్ అంటారు. ద అడిషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ టు దోస్ హూ రిటైర్డ్ ఆన్ సూపరాన్యుయేషన్ రిఫర్డ్ టు ఇన్ ద రూల్ నెంబర్ 29 of AP Revised Pension Rules 1980 is ordered to be increased in PRC 2010 is additional qualifying service. ఇంతకుముందు పిఆర్సీలో 3 years ఉండేది, ఇప్పుడు దాన్ని 5 yearsకి. దీన్ని మనం వెయిటేజ్ అంటాం. దీన్ని ఈచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికార్డ్ ఈజ్ ద సబ్ డివిజనల్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ అకౌంట్ రికార్డ్. బుక్ అంటాం దీన్ని, మెజర్మెంట్ బుక్. ఇది రికార్డ్, సబ్ డివిజనల్ ఆఫీస్ దగ్గర ఉండే రికార్డ్ అనమాట. ఇది రికవరీ ఆఫ్ ద అమౌంట్స్ అటాచ్డ్ బై ద కోర్ట్ షెల్ బి గవర్న్ బై రూల్. ఏ రూల్ ప్రకారం కోర్టు రికవరీ ఆఫ్ అమౌంట్స్ని చేస్తుంది? ట్రెజరీ రూల్ 16, సబ్ రూల్ 22 ప్రకారం కోర్ట్ అటాచ్మెంట్స్ ఇవ్వచ్చు. ద యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ present the annual financial statement to its legislature with the prior approval of the president. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రెసిడెంట్ గారి అప్రూవల్ తీసుకోవాలి, అలాగే స్టేట్ గవర్నమెంట్ అయితే గవర్నర్ గారి అప్రూవల్ తీసుకోవాలి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓట్ ఆన్ అకౌంట్ దట్ ఈస్ గ్రాంట్ మేడ్ ఇన్ అడ్వాన్స్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ in respect of estimated expenditure for a part of new financial year pending completion of apportion bill is allowed. ఆర్టికల్ నెంబర్ 206 ప్రకారం దీన్ని ముందస్తుగా ఓటన్ అకౌంట్ని పర్మిషన్ తీసుకోవచ్చు. వాట్ ఇస్ ద టర్మ్ ఆఫ్ ది సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ యొక్క టర్మ్ ఎంత? 5 years. పెండింగ్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఫండ్స్ బై ది పార్లమెంట్ ఆన్ అడ్వాన్స్ మే బి శాంక్షన్డ్ బై ద ప్రెసిడెంట్. పెండింగ్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఫండ్స్, పార్లమెంట్లో ఫండ్స్ పెండింగ్లో ఆథరైజేషన్ లేనప్పుడు మరి ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఎక్కడి నుంచి ప్రెసిడెంట్ ఇస్తారు? కంటింజెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి దీన్ని డ్రా చేస్తారు, అడ్వాన్స్ తీసుకోవచ్చు. వెన్ ఎ చెక్ ఈజ్ లాస్ట్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్ షుడ్ సెండ్ ద ఇంటిమేషన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ చెక్ టు ది. ఒకటి చెక్కు
మిస్ అయితే ఆ అధికారి, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ఎవరికి తెలియచేయాలి? చెక్ పోయిందన్న అంశాన్ని బ్యాంక్కి అలాగే ట్రెజరీ ఆఫీసర్కి తెలియచేయాలి. ద రివైజ్డ్ బడ్జెట్ క్లాసిఫికేషన్ వాజ్ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ రివైజ్డ్ బడ్జెట్ క్లాసిఫికేషన్స్ 1/4/1987 నుంచి అమల్లోకి వచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ. గ్రీన్ ఛానల్ పీడీ అకౌంట్స్ క్యాన్ బి ఓపెన్ అట్ ఓన్లీ హెడ్ క్వార్టర్స్ లెవెల్, డిస్టిక్ లెవెల్, డివిజన్ అండ్ సబ్ డివిజన్ లెవెల్లో వీటిని మనం చేయొచ్చు. ఆల్ ద అబౌవ్. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్. పబ్లిక్ అకౌంట్ అంటే స్మాల్ సేవింగ్స్, ప్రొవైడెడ్ ఫండ్స్, అలాగే డిపాజిట్స్, అడ్వాన్సెస్, రెమిటెన్స్, ఇవన్నీ పబ్లిక్ అకౌంట్స్గా చెప్తాం. ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని పబ్లిక్ అకౌంట్గా చెప్పము. A 4-digit code has been allotted to the major head. If the first digit is 4 or 5, it represents. మేజర్ హెడ్ 4 అంకెలతో ఉంటుంది. మనం 7 టైర్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్ సిస్టమ్ చెప్పుకున్నాం. దీనికి సంబంధించి మేజర్ హెడ్ 4 అంకెలతో ఉంటుంది. ఈ 4 అంకెలతో ఉండేది 4 లేదా 5 ఉంటే అది దేన్ని ప్రతిఫలిస్తుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని తెలియజేస్తుంది. అండర్ విచ్ రూల్ వెన్ మనీ ఈజ్ వెరీ అర్జెంట్లీ రిక్వైర్డ్ ఫర్ ద ఎక్స్పెండిచర్ కనెక్టెడ్ విత్ defense or other emergent purpose, the collector by an order in writing authorized to require a treasury officer to make payment. అత్యవసర సందర్భాల్లో కలెక్టరు డిఫెన్స్ పర్పస్ కానీ ఇతర అంశాల కోసం కానీ అర్జెంటుగా మనీ డ్రా చేయాల్సి వచ్చినప్పుడు ఏ రూల్ ప్రకారం డ్రా చేస్తారు? ట్రెజరీ రూల్ నెంబర్ 27 ప్రకారం డ్రా చేస్తారు. యాజ్ పర్ GOMS నెంబర్ 99, ఫైనాన్స్ Department dated 14/8/2019, the government have ordered to classify the deposit accounts into deposit accounts ni జీవో నెంబర్ 99 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 14/8/2009 అనుసరించి ఎన్ని కేటగిరీలుగా క్లాసిఫై చేశారు? 2 కేటగిరీస్గా క్లాసిఫై చేశారు.